GD sir and the pastors, leaders, family, friends, relatives, all have gathered in memory of our dear uh, father, and we are here to celebrate the life. దేవుని నామంలో మరి మీ అందరికి కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ మరి పెద్దలు మరి చిరంజీవి సార్ గారు కానీ మరి పాస్టర్ గారు మీరు బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మరి నాథానియల్ గారి జీవితం సెలబ్రేట్ చేయడానికి మనందరం ఇక్కడ సమకూర్చబడ్డందుకు దీనికి వందనాలు చెల్లిస్తున్నాను. We are here to celebrate the life dear uncle has lived. మరి నాథానియల్ గారి జీవితం మనం సెలబ్రేట్ చేయడానికి ఈ రోజు ఈ విధంగా మనం సమకూర్చబడి ఉన్నాం. He has lived a good life. ఒక మంచి జీవితం తను జీవించి ఉన్నాడు. And we need to be happy that now he is safe in the arms of Jesus. మనం అందుబట్టి సంతోషించాలి. ఆయన దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నాడు. He is ఉన్నాడు. rejoicing there in heaven. మరి పరలోకంలో తను ఆనందిస్తున్నాడు. మనం సంతోషించాలి. If you see any memorial service, we will only come to know his life history of that person. మరి ప్రతి సారి మరి మెమోరియల్ సర్వీస్కి ఇలా సమకూర్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితం ఒక హిస్టరీ, వాళ్ళ చరిత్ర తెలుస్తుంది. అప్పుడే ప్రతి ఒక్కరు తన గురించి పంచుకోవడం తెలుస్తుంది. We will come to know right from his birth till the end. మరి తన పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా తన జీవిత చరిత్ర అంతా కూడా తెలుస్తుంది మనందరికీ. And what a life he has lived, dear brother Nathaniel. మరి తన జీవించిన జీవితం మరి చూసినట్లయితే ఇప్పటి వరకు అందరు సాక్ష్యాలు విన్నా ఒక మంచి జీవితం తను జీవించాడు బ్రదర్ నాథానియల్. He must have had several plans because he was still 62 only. He never expected the end will come so soon. మరి నిజమే, మరి ఆయనకి ఎన్నో ప్లాన్స్ ఉండొచ్చు, ఎన్నో ఉద్దేశాలు ఉండొచ్చు. కేవలం 62 సంవత్సరాలే ఉన్నాడు, ఇంకా ఏదో చేయాలని చాలా తలంపులు ఉండొచ్చు తన మనసులో. He's been through suffering, he's been through sickness, he's been through several other ups and downs in his life. మరి తన లైఫ్లో మరి తన జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తను ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు. I remember he is a teacher and he is a principal. He has taught several thousands of students. మరి నిజంగా తను ఒక ఉపాధ్యాయుడిగా, తను ఒక బోధకుడుగా, తన టీచర్గా ఉంటూ అనేక మంది విద్యార్థులకు, అనేక వేల మంది విద్యార్థులకు తను బోధించి ఉండొచ్చు. I think if all the students must have been gathered here, it must be thousands here for this memorial అనేక మంది service. స్టూడెంట్స్ వచ్చి ఒకవేళ ఇక్కడ సమకూర్చబడినట్లయితే అనేక మంది ఈ ప్లేస్ అంతా సరిపోకపోతుండొచ్చు. Praise God. He was a blessing to thousands of students, and today I think they have been scattered across wherever they are a blessing to our nation. దేవునికి వందనాలు. మరి తన అనేక మంది విద్యార్థులకు దీవెనకరంగా ఉన్నారు. మరి ఆ విద్యార్థులంతా కూడా ఈ రోజు అనేక చోట్ల విస్తరించి అక్కడక్కడ వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. He is a good father to all his children, 3 sons and 1 daughter. మరి తన బిడ్డలకు అందరికి కూడా 3 కుమారులు, 1 కుమార్తెకి ఒక మంచి తండ్రిగా ఉన్నాడు. He was a good father-in-law to his son-in-law. మరి తన అల్లుడికి ఒక మంచి మామగా ఉన్నారు. He is a good father-in-law for all his daughter-in-laws. మరి వాళ్ళ కోడలందరూ కూడా ఒక మంచి మామగా ఉన్నాడు. He has lived a blessed life to see his grandchildren in nice studying in good colleges. ఒక మంచి ధన్యకరమైన జీవితం బ్రదర్ నాథానియల్కి దీవించారు. తన మనవరాలు మంచి కాలేజెస్, మంచి స్కూల్స్ లో చదివి ఉన్నారు. He's been a good pastor in the church. He must have not ashamed of sharing the gospel wherever he went. మరి సువార్త పంచుకున్న విషయంలో తను సిగ్గుపడకుండా ఉండొచ్చు. నిజమే, మరి అనేక మందికి మంచి పాస్టర్ గా అనేక సంఘాలలో బోధించినాడు ఇన్ని రోజులు. We can happily say he has finished, as Paul wrote in 2 Timothy 4:7, I have fought a good fight and I have finished the race and I have kept the faith. మరి 2 తిమోతి 4:7 ఉన్నట్టు మరి పౌలు గారు చెప్తున్నారు కదా, నేను మంచి పరుగుని పరిగెత్తి తుదముట్టించానని చెప్పినట్టు మరి ఆ వాక్యం తన జీవితంలో నెరవేరిందని నమ్ముచున్నాను. Now yes, the dead in Christ will be raised up on that day of resurrection. We will meet our beloved ones. మరి చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు కదా మరి రెండో రాకడలో. ఆ సమయంలో మనందరూ కూడా తనని తిరిగి మనం కలుసుకుంటామని ఒక నిరీక్షణ మనకు. My heartfelt condolences to all the family members, loved ones, everybody, those who have gathered here. మరి ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి, మరి బంధుమిత్రులకి, ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. Yes, it is my request that whatever your father has laid, has taught you,
follow that legacy so that yes, you will be a blessing in the coming generations. మరి ఒకటే కోరుకుంటున్నారు సార్ ఏంటంటే మరి అందరు కూడా మరి తను ఏదైతే మాదిరికరమైన జీవితం వదిలి వెళ్ళాడో అదందరూ కూడా మరి కుమారులు కుమార్తెలు మరి మన్మరాళ్ళు అందరూ కూడా అది పాటించాలి. తన జీవితం ఒక బ్లెస్సింగ్, మీరు ఇతరులకు ఒక బ్లెస్సింగ్ గా తను ఒక ఎగ్జాంపులర్ లైఫ్ జీవించాడు కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. Yes, in spite of his sickness, all that, he's been running, he's been moving forward. మరి అన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడిక్కడ పరిచయం చేయడానికి తిరుగుతూనే ఉన్నాడు అలసిపోకుండా. He never bothered about his health, but he went for the extension of God's kingdom. తన ఆరోగ్యం విషయం ఆలోచించకుండా మరి దేవుని పరిచర్య నిమిత్తము మరి సంఘంలో ప్రసంగం చేయడానికి పరిగెత్తుతూ That ఉన్నాడు. is a God's heart he has. మరి నిజమే, అది ఒక దేవుని ఇచ్చిన హృదయము, దేవుని కోసము పరిగెత్తే హృదయం తనకు దేవుడు ఇచ్చినాడు. I pray that we will continue to pray and comfort of the family and consolation of the family. May God bless these few words. మరి దేవుడు దీవించును గాక. మేము కూడా కుటుంబం కోసము, కుటుంబ ఆదరణ కోసం ప్రార్థిస్తాము. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సార్, చక్కని మాటలు అందించినందుకు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ సమయంలో రెవరెండ్ బివై పాల్ గారు, దైవచనులు, సిఎస్ఐ చర్చ్ నాగోల్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. వారు ముందుకొచ్చి కొన్ని ఆదరణ మాటలు అందించవలసి